ఉండడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని విషయంలో మనం చూస్తున్నప్పుడు ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ఫైనాన్సెస్ కోసం చూసినప్పుడు ఫైనాన్సెస్ అంటే ఏంటి అంటే ఇన్వెస్టింగ్ అని, బారోయింగ్ అని, లెండింగ్ అని మనం చూసుకున్నాం. అంటే పెట్టుబడి పెట్టడము, లేకపోతే అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడము, లేకపోతే మన దగ్గర ఉన్నది దాచుకోవడం, ఇవన్నీ కూడా ఫైనాన్సెస్కి సంబంధించినవి. అండ్ ఇంకా మనం చూసింది ఏంటి అంటే 3 రకాల ఫైనాన్సెస్ కోసం చూస్తాం. ఒకటి పర్సనల్, కార్పొరేట్, పబ్లిక్. ఓకే, మన పర్సనల్కి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు, సామూహికంగా సంబంధించిన ఆర్థిక విషయాలు, సమాజానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాల గురించి చూస్తూ అందులో పర్సనల్ కోసమే మనం స్టడీ చేస్తున్నాం. ఎందుకంటే కార్పొరేట్ అండ్ పబ్లిక్ అన్నది పర్సనల్ది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దాన్ని ఆటోమేటిక్గా మనము హ్యాండిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొట్టమొదటిది ఏం చేసుకున్నాము అంటే దేవుడే ఆర్థిక వనరులకి ఏమై ఉన్నారండి? మూలమై ఉన్నారు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ పెన్నీ. God is the source of every dollar. God is the source of every rupee. God is the source of every everything that you have. నువ్వు కలిగి ఉన్న ప్రతి దానికి దేవుడు మూలమై ఉన్నాడు. దేవుడు అంటాడు, ఏమన్నాడు దేవుడు చెప్పండి? అందరు ఇక్కడ ఉన్నారా? ఓకే, సో ఇక్కడ ఉంటే జాగ్రత్తగా మీరు రెస్పాండ్ అవ్వండి. ఐ విల్ ప్రొవైడ్ యూ అని చెప్తూ అంటాడు, కానీ మీ అవసరతలు, ఇందాక మనం పాట పాడుకున్నాం, నా ప్రతి అవసరతను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అంటే కోరికలు కాదు కానీ అవసరత. నేను ఒక దగ్గర విన్నాను ఆ పాట విషయంలోనే. ఒకళ్ళు ఏమన్నారంటే, నా ప్రతి ఆశ అనే మాట నాకు పాడడం ఇష్టం లేదు బ్రదర్ అన్నారు. ఏంటి అంటే, నా ప్రతి ఆశ తీర్చేసేవాడు కాదు దేవుడు, అవసరతలే తీరుస్తాడు దేవుడు. మీకు అర్థమైందా? దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నాకు ఒకరు చెప్పారు ఆ పాట విషయంలోనే, మాకు మాట్లాడుకుంటా ఉంటే, నేను ఎందుకు ఆ పాట 2వ లైన్కి ఏకీభవించాను బ్రదర్ అన్నారు. ఎందుకంటే ప్రతి ఆశ దేవుడు తీర్చడు. మనకి ఎన్నెన్నో ఆశలు ఉంటాయి, మేమో చేసేయాలనుకుంటాం. ఆ ఆశలన్నీ దేవుని చిత్తానుసారమైనవి కాదు, కనుక అన్నీ తీర్చు. కానీ ప్రతి అవసరత మాత్రం దేవుడు తీరుస్తాడు. ఆమెన్. ఓకే, సో దయచేసి గమనిద్దాము. దేవుడు అంట మన అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. అండ్ రెండోది మనం చూసాము, దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయనను మనం వెంబడించినప్పుడు. దేవుడిని వెంబడించిన వారు ఎవరిని కూడా దేవుడు సిగ్గుపరచువాడు కాదు. మరలా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడిని వెంబడించే వారు ఎవరిని కూడా దేవుడు ఏం చేయడండి? సిగ్గుపరచడు. దేవుడు టైం తీసుకుంటాడు కానీ దేవుడు హెచ్చేస్తాడు. మొన్న మా ఫ్యామిలీ ప్రేయర్లో రియా ప్రార్థన చేస్తున్నటువంటి ఒక ప్రేయర్ని నన్ను ఎందుకో దేవుడు చాలా బలపరిచాడు. యోసేపు చాలా అవమానపరచబడ్డాడు. యోసేపు జైల్లో పెట్టబడ్డాడు. అక్కడికి లైఫ్ అయిపోలేదు యోసేపుది. యోసేపు ప్రధానమంత్రి అవుతాడని దేవుడికి ముందుగానే తెలుసు. ఓకే, దేవుణ్ణి మరి నమ్ముకున్న వారిని, దేవుని యందు మరి వారి యొక్క నమ్మకత్వాన్ని కలిగిన వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు. ఆయన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. కాకపోతే టైం పడుతుంది. యోసేపు జీవితంలో ఎంత టైం పట్టిందో ఆలోచించండి. ఓకే, ఎంత టైం పట్టిందో. దావీదు అంటాడు, నీ సింహాసనం తరతరములో ఉండును అంటాడు, కానీ దావీదే ప్రాణం కోసం పరిగెడతా ఉంటాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడుతుంది? భయం. దావీదే తన ప్రాణం కాపాడు కోసం ఎక్కడెక్కడో వాగుల్లోనూ లేకపోతే ఎక్కడెక్కడో గుహల్లోనూ ఉంటాడు. బట్ దేవుడు అన్నాడు, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ థ్రోన్ ఫర్ ఎవర్ అంటాడు. సో దేవుడు ఇచ్చినటువంటి మాట, ఆకాశం నుండి అంట మంచు కురిసి ఏ విధంగా వెనక్కి వెళ్దాం. ఎప్పుడన్నా మంచు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చూసారా? వెళ్ళదు. అలాగే దేవుడి నోట్లో నుంచి వచ్చిన మాట నెరవేర్చబడకుండా వెనక్కి వెళ్తాం. తెలుసా? వాట్ ఎవర్ ద వర్డ్ దట్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ గాడ్, ఇట్ విల్ బి అకాంప్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో అది నెరవేర్చబడుతుంది, తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు మీకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థించండి. నేను ఈ మధ్యకాలంలో ఒక ఫ్యామిలీ, మరి ఈ మధ్యకాలంలో వాళ్ళు చర్చికి రావట్లేదు, వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు. వాళ్ళు మరి దేవుడు వాళ్ళని గర్భఫలంతో ఫలింపజేశాడు. ఓకే, దీవించాడు. వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు గర్భాన్ని దేవుడు తెరిచాడు. మళ్ళీ దేవుడు వాళ్ళకి డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తే నేను ఒకటే మాట చెప్పాను, నాకు రేపటికల్లా నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను వాళ్ళిద్దరికి. రేపటికల్లా డబుల్ పోర్షన్ వాగ్దానాలన్నీ బైబిల్లో ఉన్నవన్నీ నాకు తీసి రాయండి అన్న. ఓకే, తీసి రాయమన్నప్పుడు వాళ్ళు ఒకరోజు టైం తీసుకొని మొత్తం డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ అన్నీ రాశారు. మీకు దేవుడు లోపల కవలలు ఇచ్చాడు కాబట్టి ప్రతిరోజు ఈ వాగ్దానం పలకండి అని చెప్పాను. ఓకే, డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ కవలలు మీకు దేవుడు లోపల ఇచ్చాడు కాబట్టి కవలల జీవితం మీద ఇది పడకండి. సో దేవుడు అట్లాగే ఏదైతే వాగ్దానం చేశాడో అది మనం ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆయన నోట్లో నుంచి వచ్చిన ఏ మాట కూడా ఏమవ్వదట? నిరర్థకము కానేరదు. ఇట్ విల్ నాట్ గో టు వైడ్. అది నిరర్థకం కానేరు. సో దేవుడు అందుకే మనల్ని ఏం చేస్తాడట? రిచ్గా ఉంచుతాడు. అది దేవుని ఆశ. మీ స్టడీస్లో అవ్వచ్చు, జాబ్లో అవ్వచ్చు, లేకపోతే మినిస్ట్రీలో అవ్వచ్చు. దేవుని చిత్తం ఏంటి అంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, కానీ దేవుడిని వెంబడించినప్పుడు. మూడోది అంటాడు, ఆయన తన దగ్గర ఉన్నటువంటి కృపంతా కూడా, ఆయన దగ్గర ఉన్నటువంటి మరి సమస్తమును కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన కృపను విస్తరింపజేయగలిగే దేవుడు ఆయన.
ఆయన కృపను మనకి దయచేసే దేవుడు. ఈ విషయాలు ఆల్రెడీ మనం చూసాము. అండ్ దేవుడికి ఎలా ఇవ్వాలి, గివింగ్ అనేది కీ. దేవుడికి ఎలాగ ఇవ్వాలి అంటాడు, మియ్యుడి మీకు ఇవ్వబడును. ఎలాగిస్తాడంటే దేవుడు మనకి అణిచి కొదిలించి దిగజారునట్లుగా దేవుడు మనకి ఇస్తాడు అని చెప్తాడు. మన టైట్స్ మనం దేవునికి ఇవ్వాలి. ఓకే, దశమ భాగాలు మరి అన్నీ కూడా ప్రతి దాంట్లో ద్వితీయోపదేశకాండం 14:23 అంటాడు, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాసం స్థానముగా ఏర్పరచుకుని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ ద్రాక్షారసంలో కానీ నూనెలో కానీ 10వ వంతును నీ పశువులలో కానీ గొర్రె మేకల్లో కానీ తొలిచూలు వాటిని ఏం చేయమన్నాడు, తేవలను. ఓకే, ఇవి ఇలాగే దేవుడికి ఇవ్వాల్సిన విధానం. దేవుడికి ఇచ్చినప్పుడు ధారాళంగా ఇవ్వాలి, దేవుడికి ఇచ్చినప్పుడు సొనుగకుండా ఇవ్వాలి, దేవుడికి ఇచ్చినప్పుడు ఎట్లా ఇవ్వాలంటే ఉత్సాహంతో ఇవ్వాలి, దేవుడికి ఇచ్చినప్పుడు ప్రతి దాంట్లోనే దశమ భాగం ఇవ్వాలి. అండ్ యు నో హౌ మచ్ గాడ్ టాక్ ఇన్ ద ఫైనాన్సెస్ అంటే మనం చూసుకున్నాం. ఎన్నిసార్లు దేవుడు వాక్యం ఈ ఆర్థికమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని గురించి మాట్లాడాడు. 2350 2350 వర్సెస్ వర్ రిటర్న్. అంటే మోర్ దెన్ ప్రేయర్, మోర్ దెన్ బ్యాప్టిజం, మోర్ దెన్ ఫెయిత్, మోర్ దెన్ లవ్. ప్రేమ కంటే ఎక్కువ వచనాలు, విశ్వాసం కంటే ఎక్కువ వచనాలు మరియు బాప్తిజం కంటే ఎక్కువ వచనాలు ఆర్థికమైన పరిస్థితుల విషయంలో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అండ్ మన ఫైనాన్సెస్ ఎలా హ్యాండిల్ చేయమంటాడంటే మీకు ఏదైతే అన్యాయమైనటువంటి సిరి మీ దగ్గర ఉందో దాని విషయంలో మీరు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క సిరి, దేవుని యొక్క ధనము కూడా దేవుడు మీకు ఇస్తాడట. అంటే అన్యాయపు సిరి అంటే మీరు ఆఫీస్లోకి వెళ్తారు, ఆఫీస్లో ఉన్నటువంటి కొన్ని పేపర్లు కూడా మీరు ఊరికనే తెచ్చేయకూడదు, ఫెయిత్ఫుల్గా ఉండాలి. పేపర్లే కదా అని తెచ్చేసుకున్నారనుకోండి, మీరు ఫెయిత్ఫుల్గా లేరని అర్థం. పెన్నులే కదా అని, పెన్సిల్లే కదా అని వారానికి 2-3 పెన్సిల్ తెచ్చేస్తారు కొంతమంది ఆఫీస్ నుంచి, వారానికి 2-3 పెన్నులు తెచ్చేస్తుంటారు ఆఫీస్ నుంచి. సో అట్లాంటి తెచ్చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ. చూసి దేవుడు ఏమనుకుంటాడు తెలుసా, ఈ విషయంలో నమ్మకంగా లేడు కాబట్టి నా ఫైనాన్సెస్ వీడి చేతిలో పెట్టను అనుకుంటాడు. ఇంకా దేవుడి యొక్క ఫైనాన్సెస్ దేవుడు మీకు ఇవ్వడు. సో బీ కేర్ఫుల్, ఎలా పడితే అలా వాడేయకూడదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి ప్రివిలేజ్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అది చాలా మరి దేవునికి మహిమకరంగా వాడాలి. అండ్ నెక్స్ట్ అంటాడు, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుందట. నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. అండ్ మళ్ళీ చాలామంది అనుకుంటారు ఈరోజు డబ్బుని బట్టి. మొన్న ఈ మధ్యకాలంలో మాకు చిన్న డిస్కషన్ అయింది, నేను పేరు చెప్పను, మేము చాలా నవ్వుకున్న తర్వాత ఏంటి అంటే, కొంతమందిని చూస్తే వాళ్ళు రిచ్ అని అనుకుంటారంట. అవునా, రిచ్ అని నేను అనుకుంటాను, రిచ్నెస్ ఇస్ నాట్ సీన్ అవుట్ సైడ్, ఇట్స్ ఆల్వేస్ ఇన్ సైడ్. When you are really mature, the richness you will see inside. పరిపక్వత కలిగిన వాళ్ళు ధనవంతులు ఎలా గుర్తిస్తారంటే వాళ్ళ అంతరంగంలోని గుర్తిస్తారు. రియల్ రిచ్ పీపుల్ దే ఆర్ రియల్లీ ద వే. నా ఫ్రెండ్ ఒక ఆయన 15 లక్షలు ఇచ్చాడు. సో బిజినెస్ మ్యాన్, బిగ్ బిజినెస్ మ్యాన్. 15 లక్షలు ఏ రోజు ఇచ్చాడంటే 2021 మేలో ఇచ్చాడు. మేలోనే ఏప్రిల్లోనే ఇచ్చాడు. ఈ రోజు వరకు మహా అయితే 2 సార్లు 3 సార్లు మెసేజ్ పెట్టాడు, విజయ్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గివ్ మై మనీ బ్యాక్, దట్స్ ఆల్. రియల్లీ రిచ్. ఎంత సింపుల్గా ఉంటాడంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా. అండ్ దే హ్యావ్ వెరీ బిగ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఇన్ వైజాగ్. ఓకే, బిగ్ షిప్పింగ్ కంపెనీ. ఓకే, సో చాలా రిచ్. ఏ రోజు కూడా 15 లక్షల కోసం 10 సార్లు ఫోన్ చేయడం కానీ అడగడం కానీ లేదు. బికాస్ హీ నోస్ నేను ఒక దేవుని సేవకుడికి ఇచ్చాను, తప్పకుండా నాకు ఇచ్చేస్తాడు ఆయన టైంలో. అండ్ చాలా సింపుల్ లైఫ్ కూడా లీడ్ చేస్తూ ఉంటారు, చాలా సింపుల్ లైఫ్. ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలో అంటాడు, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గ్రుడ్డివాడువు, దిగంబరుపై ఉన్నావని ఎరుగక. ఏమంటాడు, ధనవంతుణ్ణి ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువులేదని ఏం చేస్తున్నావు నువ్వు. కొంతమంది ఇలాగే ఉంటారు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ, వాడు రిచెస్ చూడలేదు, అంతరంగాన్ని చూస్తున్నాడు. అంతరంగంలో దేవుడికి ఎలా కనబడుతుందంట, దౌర్భాగ్యుడిగా కనబడుతున్నావు అంట, దిక్కుమాలిన వాడుగా కనబడుతున్నావు అంట, దరిద్రుడిగా కనబడుతున్నావు అంట, గ్రుడ్డివాడిగా కనబడుతున్నావు. అంటే యూ హ్యావ్ నో విజన్, యు ఆర్ పోర్ అండ్ స్పిరిట్. నీకు ఒక దర్శనం లేదు, చాలా దిక్కుమాలినటువంటి పరిస్థితిలో ఉన్నావు ఆత్మీయంగా. దేవుడు చూసేది అదే. దేవుడు పై రిచెస్ చూడటం. అందుకని మనుషులు పై రూపాన్ని చూస్తారట, దేవుడు అంతరంగం చూస్తారు. నేను అనుకుంటాను, ఎవరైతే అంతరంగంలో రిచ్చో వాళ్ళే రియల్ రిచ్. అగ్రీ అవుతారా? బికాస్ దట్స్ వాట్ ద బైబిల్ సేస్. మీరు నాతో అగ్రీ అవ్వక్కర్లేదు, బైబిల్తో అగ్రీ అవ్వండి. బైబిల్ అదే చెప్తాం. ఓకే, ఇంకా ముందుకు వెళ్తే మనం లాస్ట్ వీక్ ఇదే చదువుకున్నాం. అంటే మలాకి 3:10, నా మందిరములో ఆహారం ఉండునట్లు ఏమన్నాడు, 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఓకే, అమ్మా ఎవరు, డాక్షా, హలో,
ఓకే, డోక్సాని అమ్మ వచ్చిందా చర్చికి, మీరు తీసుకొచ్చారా? తనంతట తాను వచ్చిందా, మీరు తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. ఆ ఏజ్ పిల్లలు వాళ్ళు రారు, అవునా కదా? అరే ఎవరు హెప్సీ నీ కూతురిని తీసుకొచ్చావా, తను వచ్చిందా? తీసుకొచ్చాం. దేవుడు అంటున్నాడు, దశంభాగాలు దేవుని సన్నిధిలోకి రావడానికి ఇష్టపడవు, మనం తీసుకురావాలి. హలో, అర్థమైందా మీకు? డోంట్ కమ్. ఫైనాన్సెస్ ఎప్పుడు దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడదు. ఓకే, అది మీ పాకెట్లో ఉండాలని, మీ బ్యాంకులో ఉండాలని, మీ యొక్క బీరువాలో ఉండడానికి ఇష్టపడుతుంది అది. కానీ ఏం చేయమంటాడంటే, తీసుకొని రండి. ఇట్ విల్ నాట్ కమ్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్. హే ఫైనాన్సెస్ కమ్, ఐ వాంట్ టు టేక్ టు యూ గాడ్స్ ప్రెసెన్స్ బికాస్ గాడ్ విల్ బ్లెస్ ఇట్. దేవుడు దాన్ని దీవిస్తాడు, దేవుడు దాన్ని మల్టిప్లై చేస్తాడు. అండ్ నీ మైండ్లో నువ్వు డిసైడ్ అయ్యి తీసుకురావాలి. అప్పుడు ఏమంటాడు, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేనేం చేస్తాను అన్నాడు, ఆకాశ వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా, ఒకసారి చెప్పండి, నేను శోధిస్తాను. గట్టిగా చెప్పండి. మీ ఇంటికి వచ్చినప్పుడు నేను వద్దు వద్దు అంటే డ్రింక్ ఇచ్చి శోధించకండి. ఓకే, డ్రింక్స్ తాగం కానీ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. డ్రింక్ తాగాలని ఉంటుంది కానీ తాగకూడదు, ఒక కమిట్మెంట్. అవి కాదు, ఇప్పుడు దేవుడిని మనం శోధించాలంట. ఏం శోధించమంటున్నాడు? దశభాగాలు ఇచ్చి చెప్పండి. అది ఎంతమంది శోధిస్తారు ఇక్కడ? ఎంతమంది ఓకే, అనిల్ శోధిస్తాడు. అనిల్కి దేవుడు ఆ బలము దయచేయను కాక. ఓకే, జెస్సీ శోధిస్తానంటుంది. ఓకే, జెస్సీ కూడా దేవుడు ఆ కృప దయచేయను కాక. ఇంకెంతమంది శోధిస్తానంటారు? చెయ్యి ఒక 2 నిమిషాలు ఉంచలేకపోతున్నారు. ఓకే, కమాన్, లెట్ మీ సీ యువర్ హ్యాండ్స్ ప్లీజ్. ఎంతమంది దేవుడిని శోధించాలనుకుంటున్నారు మీ దశంభాగాలు ఇచ్చి? ఓకే, దశంభాగాలు, వెరీ గుడ్. సో అప్పుడు దేవుడు ఏం చేస్తాడట, ఆ శోధనకి తట్టుకోలేక అబ్బా నేను శోధించబడ్డానని చెప్పి మొత్తం హెవెన్లో ఉన్న గేట్స్ అన్ని ఓపెన్ చేసేస్తాడట. ఆ బ్లెస్సింగ్స్ మీ మీదకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దేవుడు ఇంకా అక్కడ ఎందుకో దేవుడు మరి తట్టుకోలేరు. సో అందుకనే దేవుడిని శోధించే ఏకైక వచనం బైబిల్లో. ఇంకెక్కడ దేవుడు శోధించబడలేదు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి శోధిస్తే మళ్ళీ దేవుడు ఏమంటాడు, సాతాను పో అన్నట్టుగా మాట్లాడతాడు. బట్ ఓన్లీ ద ప్లేస్ దట్ గాడ్ కెన్ బి టెంప్టెడ్ ఇస్ వెన్ యూ గివ్ యువర్ టైమ్స్. వావ్, ఎలాంటి గొప్ప కీ ఇచ్చాడు కదా దేవుడు మనకి. సో అందుకనే దశంభాగాల్ని ఎవరు కూడా దొంగిలించవద్దు. ఇంకోటి మనం లాస్ట్ టైం చూసాం, ఆల్ ఐ హ్యావ్ ఇస్ గాడ్స్ నాట్ మైన్. నేను కలిగి ఉన్నదంతా ఎవరిది? దేవుడిది, అది నాది కాదు. మనం గుర్తుంచుకుందాం. రెండోది, మేనేజ్ వాట్ యు హ్యావ్ దాన్ ఐ నీడ్ మోర్. నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలన్న మైండ్ కాదు, నాకున్న దాన్ని నేను మేనేజ్ చేసుకుంటానన్న మైండ్ ఉండాలి. అర్థమైందండి? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనుకున్న వాళ్ళు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, పెద్ద జబ్బు ప్రపంచంలో ఏదన్నా ఉందా అంటే ఏంటి? లవ్ ఫర్ మనీ. ఇంకా డబ్బు కావాలి. ఎందుకో హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ డిసీజ్ అండి. బట్ ఐ వాంట్ మోర్ అన్న మైండ్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ ఒక చైన్ ఉంది, హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఈ దసరాకి ఒక చైన్ కొనండి. ఓకే, మళ్ళీ క్రిస్మస్ ఇంకో చైన్ కొనండి. ఓకే, అంటే సి వెన్ యువర్ సేవింగ్ ఈజ్ ఓకే బట్ యూ షుడ్ హ్యావ్ కంటెంట్మెంట్. హలో, మీరు సేవింగ్ చేయడం నేనేమి వద్దు అనట్లేదు, సేవ్ చేసుకోండి. మీ మనీని గోల్డ్ రూపంలో సేవ్ చేస్తున్నారా? వెరీ గుడ్, సేవ్ చేయండి. కానీ అంతకంటే మించి మీకు ఉండాల్సింది ఏంటి అంటే తృప్తి ఉండాలి. ఏమీ లేకపోయినా ఇదేంటి రోల్డ్ గోల్డ్ వేసుకున్నా దేవునికి స్తోత్రం, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని ఆనందించాలి. ఆ రోల్డ్ గోల్డ్ లేని వాళ్ళు కూడా ఉన్నారు, అది మర్చిపోకండి. ఓకే, అది మర్చిపోకండి. కొంతమందికి ఎన్ని ఉన్నా తృప్తి ఉండదండి. వెళ్ళి చూడండి, లెక్క పెట్టలేనని బట్టలు ఉంటాయి, అయినా సరే బట్టలు లేవు అన్నట్టు మొహం పెడతారు కదా. అసలు వీళ్ళు వేసుకున్నటువంటి బట్టలు రెగ్యులర్గా వేసుకున్నా వీళ్ళకే 1 సంవత్సరం సరిపోదు, లేకపోతే 6 నెలలు సరిపోదు. అయినా సరే నాకు ఎక్కడ బట్టలు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు కొన్నావు, ఇలాగే మాట్లాడు. అంటే దెర్ ఇస్ నో కంటెంట్మెంట్. కొంతమందిని చూసినట్లయితే ఉన్న 3 జతల్లో కూడా చాలు నాకు దేవుడు ఇచ్చాడు. కొంతమంది మళ్ళీ ఇంకెలా ఉంటారంటే బయటికి మాత్రమే చాలు అంటారు, లోపల కావాలి కావాలి అనేది ఉంటుంది. సో ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. సి ఇక్కడ ఏమంటాడంటే మేనేజ్ వాట్ యు హ్యావ్ దాన్ ఐ నీడ్ మోర్. సో ఈ విషయంలో ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతారు గట్టిగా. నేను చెప్పే మాటలు కాదు, అక్కడ చూడండి. ప్రసంగి 5వ అధ్యాయం 11వ వచనం ఫాస్ట్గా. ఎక్లేషియస్ 5:11 ఎవరు చదువుతారు? యా, ఓకే. ఆస్తి ఎక్కువైపోయినప్పుడు అంట దాన్ని భక్షించు వారును ఎక్కువైపోతారు. చూడండి, ఎక్కువ గోల్డ్ సంపాదించారు అనుకోండి, చర్చ్ కూడా రాబోద్దేదు. ఆ రోజు ఎవరు దొంగ వచ్చేస్తాడేం భయం కదా. సో కొంతమంది అంటే సంపాదించొద్దు అని అనట్లేదు, కానీ అంతకంటే మించి దేవుణ్ణి సంపాదించండి. వాడు మీకు ఎలా ఉంటుందంటే ఏమైపోయినా పర్లేదు, ఇది ఇచ్చువాడు దేవుడే. అందుకనే యోబు ఏమంటాడంటే యెహోవా ఇచ్చెను యెహోవా.
ఐ నో మై గాడ్ వెల్. అందుకనే యోబుని మరలా దేవుడు ఎలా బ్లెస్ చేశాడు? 2 అంతలు దీవించాడు. ఎందుకంటే యోబు మనస్సు ఆస్తి మీద దేని మీద లేదు, దేవుడి మీదే ఉంది. సో ఈరోజు అలా ఉన్నప్పుడు ఆస్తిని కానీ ఎక్కువ సంపాదించుకోవాలి అనుకుంటే దాన్ని భక్షించే వారు కూడా ఎక్కువైపోతారట. కంటిన్యూషన్లో ఇంకా ఉంటాడు చూడండి. చూడటమే తప్ప దీనివల్ల ఏ లాభము ఉండదు. ఓకే, కొంతమంది ఎన్నో సంపాదిస్తారు, ఏమీ అనుభవించలేరు. నేను అనుకుంటాను అలా వద్దు, ఉన్న కొద్దిగా చక్కగా ఆనందించండి. ఇంకొకటి చెప్పమంటారా, వాక్యంలో అంటాడు పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట మేలు. మన గివింగ్ అంట చాలా బాగుంటుందంట. మీరు ఎప్పుడైనా ఇచ్చి చూడండి ఎంత బాగుంటుందో. ఇచ్చి చూడండి, దశంభాగాలు కాదు, దశంభాగాలు కాకుండా మీరు ఇచ్చి చూడండి. సో ఇవ్వడంలో ఉన్న ఆనందం కొనుక్కోవడంలో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇచ్చి చూడండి ఎప్పుడైనా. సో ఇస్తే అసలు కొన్నిసార్లు మీ దగ్గర ఉన్నది కొద్దిగా ఉంటుంది, కానీ అందులో కూడా ఇస్తే ఏదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఫైనాన్సెస్ 4 విధంగా మేనేజ్ చేయాలి. అండ్ లివ్ సెల్ఫ్ కంట్రోల్, నాట్ ఫర్ ప్లెజర్స్. ఏమంటాడంటే సెల్ఫ్ కంట్రోల్ లైఫ్ లీడ్ చేయాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఒక నిగ్రహం కలిగినటువంటిది. అంటే నాకు ఇది చాలు, లేకపోతే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవానికి స్తోత్రం అని చెప్పి ఉన్న దాంతో ఆ కంట్రోల్డ్గా ఉండే లైఫ్. సుఖభోగాలు ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునేటువంటి లైఫ్ కాదు. సామెతలు 21:17, ప్రొవర్బ్స్ 21:17. సామెతలు 21వ అధ్యాయము 17వ వచనం. స్పీడ్గా చదువుతున్న వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్పాలి. ఇప్పుడు ఎవరెవరు చదువుతున్నారో చూద్దాం. ఓకే, ఎస్ మా. ఓకే, సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును. సుఖభోగం ఎంతసేపు కంఫర్ట్ కంఫర్ట్ కంఫర్ట్, దాని మీద ఆశ కలిగిన వాళ్ళకి ఏం కలుగుతుందట? లేమి కలుగు. అందుకని యేసుప్రభు ఏమంటారు తెలుసా? నన్ను మీరు వెంబడించాలనుకుంటే సుఖభోగాలు పక్కన పెట్టండి. నిన్న నైట్ నేను అనిల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాట ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటంటే ఎవడైనాను నన్ను వెంబడించగోరిని ఎడల తను ఏం చేసుకోమన్నాడు? ఏం చేసుకోమన్నాడు? ఉపేక్షించుకోవడం అంటే ఏంటి చెప్పండి? డినయింగ్ అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే తృణీకరించేసుకోవడం. నేనేమీ కాదు అని తృణీకరించుకోవడం. అట్లా ఉన్న వాళ్ళకంట వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి అన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వాళ్ళు మాకొద్దు అంటారు, దేవుడు వాళ్ళకే ఇస్తూ ఉంటాడు. బికాస్ దేర్ ప్రయారిటీ is God. Their priority is God's presence. Their priority is God's work. Their priority is God's vision. Their priority is God's kingdom. అందుకోసమని దేవుడు అనుకుంటాడు వీళ్ళ దగ్గరే ఉండాలా, వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఇస్తూ ఉంటాడు. చూడండి ఇక్కడ అంటాడు, సుఖభోగముల యందు వాంచగలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలదా? ఐశ్వర్యము కలగదంట. ఈ ద్రాక్షారసము నూనె అంటే ఏంటి? ఆ రోజుల్లో అవే రిచెస్ట్ రిసోర్సెస్ కదా. ఇప్పుడు ఈ రోజుల్లో రిచెస్ట్ రిసోర్సెస్ ఏంటి చెప్పండి? రిచెస్ట్ రిసోర్సెస్ ఏంటి? పెట్రోల్, గోల్డ్, ప్లాటినం కదా, ఇవి రిచెస్ట్ రిసోర్సెస్ ఇవన్నీ. అవునా? ఆ రోజుల్లో ద్రాక్షారసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి రిసోర్సెస్, వాళ్ళకున్న రిసోర్సెస్. దాని యందు వాంఛ కలిగితే ఏమంటున్నాడు చూడండి, దాని యందు వాంఛించు వానికి ఏం కలగదంట? ఒకవేళ ఆ రిసోర్సెస్ మీదే నువ్వు ఎక్కువ మైండ్ పెడితే, క్రిస్టియన్ ఆ తలుపు కొద్దిగా క్లోజ్ చేయమా, అది. సో దానిలో మనకి ఏం కలగదంట? ఐశ్వర్యం కలగదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచన చేద్దాం. దశంభాగాలు దేవుడికి ఇచ్చి శోధిద్దాము, మనకున్న దాంతో తృప్తి చెందుదాము. ఓకే, ఏదైతే దేవుడిచ్చాడో అందులో ఆనందిస్తూ ముందుకు సాగుదాము. ఇంకా ఎక్కువ సంపాదించాలి అని ఆశను పక్కన పెట్టి ఉన్నదాన్ని ఎలా వాడుకోవాలో దేవుడిని అడుగుదాం జ్ఞానంతో. అండ్ నెక్స్ట్ ఇక ఈ యొక్క ఫోటో చూసి చెప్పగలరా? ఈ ఫోటో ఒకటి ఆన్లైన్లో ఇది ఫోటో చూపించమ్మా. ఈ ఇమేజ్ ఇదేంటి? ఈ ఫోటో చూడండి, కనిపిస్తుందా మీకు? ఆల్రెడీ దీని గురించి మనం చదువుకున్నాం. ఈ ఇమేజ్ ఎవరు? ఇలాంటి ఇమేజ్లు బోల్డ్ ఉంటాయి కదా. సో చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? సరే, మెల్కీషెదెక్. ఓకే, రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చి అబ్రహాంకి ఇచ్చినప్పుడు, అబ్రహాంకి ఇచ్చినప్పుడు లాస్ట్ టైం మనం చదువుకున్నాం. అబ్రహాం ఏం చేశారు చెప్పండి? ఓకే, నేను లాస్ట్ టైం కూడా ఈ మాట చెప్పాను. దశమ భాగము అంటే ఏంటి అంటే, ఒక మంచి స్టడీలో చూసింది ఏంటంటే, మీకు ట్యాక్స్ కట్ అవ్వక ముందు మీకు వచ్చే శాలరీలో నుంచి తీసేది దశమ భాగం. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ 10% ఆఫ్ ఆల్ యువర్ ఇన్క్రీజ్ బిఫోర్ ట్యాక్సెస్.
ట్యాక్స్ కట్ అయిపోయిన తర్వాత మన ఇది ఏంటంటారు, మీకు శాలరీలు ఉన్నటువంటి వాళ్ళ ఎంప్లాయీస్కి తెలుస్తుంది, పిఎఫ్లు ట్యాక్స్లు అన్నీ కట్ అయిపోయి మీకు ఏదో ఏంటమ్మా నెట్ గ్రాస్ ఏదో ఉంటుంది కదా. సో అది వస్తే మిగిలింది వస్తుంది, మిగిలిన దాంట్లో నుంచి మనం తీస్తాం. కానీ ఒరిజినల్ మీనింగ్ దశభాగం ఏంటో తెలుసా? కట్టవక ముందు మీకు శాలరీ ఒకటి పెడతాడే, అందులో నుంచి దశభాగం తీయాలట. దేవుడు అది కోరుకుంటాడు. సో ఫైనాన్సెస్లో అందుకనే అంత ఫెయిత్ఫుల్గా ఉండాలి. లెట్స్ బీ కేర్ఫుల్. ఓకే, అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే, మీరు అలా చేయడం వల్ల మళ్ళీ మీకే బ్లెస్సింగ్. ఆ జాబ్ ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడికి తెలియదా దాన్ని ఎలాగ మళ్ళీ మీ జీవితంలో దీవెనకరంగా ఉంచాలో? దేవుడికి తెలుసు. అండ్ మళ్ళీ నేను కూడా చెప్పాను, దశమ భాగాలు అన్నవి ఎట్లా తీయాలి అంటే, ఏది తీయక ముందు మొదట తీయాలి. ఓకే, ఇక ఆల్రెడీ స్కూల్ ఫీజు కట్టేసి, ఎలక్ట్రికల్ బిల్లు కట్టేసి, అన్నీ కట్టేసి అప్పుడు లాస్ట్లో దశమ భాగం తీసి ఇవ్వడం కాదు. మొట్టమొదటి మీరు హైందువులు చూసినట్లయితే ఫస్ట్ది దేవుడికి పెట్టేస్తారు తెలుసా, ఎందుకంటే అది దేవునికే చెందాలి. సో దేవుడు అలా కోరుకున్నాడు. మన ఓల్డ్ టెస్ట్మెంట్ టీచింగ్ అంతా అలాగే ఉండేది. ఫస్ట్ది, అందుకే ప్రథమ ఫలము అంటాడు. ప్రథమ ఫలం దేవునికి ఇచ్చేయగలగాలి. సో అది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్తే 90% దేవుడు మనకి ఎంజాయ్ చేయమని ఇచ్చాడంట, 10% రెంట్ లాగా దేవుడికి ఇచ్చేయాలట. ఒక కామెంటరీలో చెప్తాడు ఏంటి అంటే, టైథింగ్ ఈజ్ లైక్ పేయింగ్ రెంట్ ఆన్ ద అదర్ 90% గాడ్ లెట్స్ యూ కీప్. 90% మనం ఏం చేయమంటున్నాడు? ఉంచుకోమంటున్నాడు. 10% ఒక రెంట్ కట్టినట్టు కట్టేయాలి దేవునికి. ఏంటి రెంట్? జనరల్ మన అండర్స్టాండింగ్ చెప్తాను. ఏంటి రెంట్ తెలుసా? గాలి ఎంజాయ్ చేస్తున్నాం, నీరు ఎంజాయ్ చేస్తున్నాం, నీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే, ఎవ్రీథింగ్ ఎంజాయింగ్. అండ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ 90% ఉంచుకో. ఎంత ఉంచుకోమన్నాడు? 90% ఎంజాయ్ చేయి, 10% నాకు మాత్రం ఇచ్చేసే. ఆ 10% నాకు ఇస్తే మళ్ళీ దేవుడు ఏమంటాడు తెలుసా? 90ని నేను 900 చేసేస్తాను. ఓకే, ఆ 90ని 9000 చేస్తాను. కానీ 10% నీకు అదేంటో 90% ఇచ్చినా నీకు సాటిస్ఫాక్షన్ లేదు, నా 10% తినేస్తున్నాను. చాలా మంది అదే చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ గాడ్ ఈస్ రియల్లీ లుకింగ్ ఎట్ దాట్. అండ్ మొదటి దశమ భాగము అబ్రహాం ఇచ్చాడు. 14వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే, అబ్రహాం వెళ్ళి యుద్ధం చేశాడు. అబ్రహాంకి దేవుడు విజయం ఇచ్చాడు. విజయము పొందుకున్నటువంటి వ్యక్తి దేవునితో సహవాసం చేశాడు. అండ్ విజయము పొందుకున్నటువంటి వ్యక్తి దేవునికి కృతజ్ఞత కానుకిచ్చాడు. అండ్ అబ్రహాముని దేవుడు దీవించాడు. ఓకే, అబ్రహాముకి మళ్ళా చెప్తున్నాను, అబ్రహాము వెళ్ళి యుద్ధం చేశాడు. మన జీవితంలో యుద్ధం చేయాల్సింది మనమా దేవుడా? మన జీవితంలో చదవాల్సింది మనమా దేవుడా? మన జీవితంలో వెళ్ళి ఉద్యోగం చేయాల్సింది మనమా దేవుడా? అబ్రహాం వెళ్ళి యుద్ధం చేశాడా? దేవుడు యుద్ధం చేశాడా? మనము దావీదు వెళ్ళి యుద్ధం చేశాడా? దేవుడు యుద్ధం చేశాడా? దావీదే వెళ్ళాడు. కానీ దేవుడు సూపర్ న్యాచురల్ వర్క్ ఒకటి జరిగిస్తాడు. అది మనకు అర్థం కాదు. కానీ వెళ్ళి చేయాల్సింది మనమే, యుద్ధం చేయాల్సింది మనము, విజయం ఇచ్చేది దేవుడు. ఆ విజయం ఇచ్చిన తర్వాత మళ్ళా మనం దేవుడితో సహవాసం చేయాలి. ద విక్టర్ ఫెలోషిప్స్ విత్ ద లార్డ్. అంటే విజయం ఎవరైతే పొందుకుంటారో ఆ వ్యక్తి దేవుడితో సహవాసం చేయాలి. సహవాసం ఏం చేశాడు? మళ్ళీ అక్కడ బల్లలో పాల్గొన్నాడు. మెల్కీసెదెకు తీసుకొచ్చినటువంటి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు. తర్వాత విక్టర్ ప్రొవైడ్స్ గిఫ్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్. అన్నిట్లో దేవుడికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాన్ని ఇచ్చాడు. తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాముని దీవించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ధైర్యంగా చెప్పగలరా, నాకు నా శాలరీ ఎంత, నేను ఎంత దశమ భాగం ఇస్తానని? చెప్పలేరు తెలుసా కొంతమంది. చెప్పగలరు, ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉన్నారు. నాకు వెరీ గుడ్. ఎందుకంటే 500 రూపాయలే నా శాలరీ అని చెప్పినప్పుడు గర్వంగా చెప్తాం. ఏంటి అంటే, అందరూ ప్రార్థన చేస్తారు నా శాలరీ పెరగాలని. ఎందుకంటే 5 లక్షలు అయిపోయాక చెప్పం, అమ్మో అందరూ ఏర్చి పడిపోద్ది, కళ్ళు పడిపోద్ది, చెప్పకూడదని. నేను అనుకుంటాను, ఎంతమంది ఈర్ష అసూయ కన్ను పడినా కాపాడేవాడు ఆయన. ఎందుకంటే ఇచ్చింది ఆయనే. అలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మీకు తెలుసు కదా, చెప్పాను నేను, మీ అందరికీ తెలుసు. ఈ బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఎంత? దగ్గర 3 కోట్లు అయింది. 3 కోట్లు ఎంత దశమ భాగం తీయాలి? ఎంత తీయాలండి? 30 లక్షలు. తీయాలా తీయకూడదా? తీయాలి. అయితే మా దగ్గర ఉన్న మొదటి మనీ అంతా కూడా ఆల్మోస్ట్ 15 lakhs దశమ భాగం తీసి ఇచ్చేసాం స్టార్టింగ్. తర్వాత మా దగ్గర డబ్బులు లేవు. అయితే ఇప్పటికే అది బాకీలో ఉన్నాము. దేవుడు అప్పు తీర్చేసే లోపు డెఫినెట్గా అది కూడా క్లీన్ చేస్తాం. ఇవ్వాలి. అది సేవకుడని లేదు, విశ్వాసి అని లేదు, దశమ భాగం ఇచ్చేయాలి. ప్రభా ఇప్పటికే ఇది లోన్ పెట్టుకున్నాం ప్రభా. నోర్మే, లోన్ కూడా ఎవరు ఇచ్చారు? నేనే కదా ఇచ్చాను నీకు, అందులో నుంచి తీవా? దేవుడు అడుగుతాడు. అంటే దొంగ సాకులు చెప్తాం దేవునికి, చెప్పకూడదు. ప్రతి దాంట్లో దశమ భాగం తీయాలి. ఓకే, అప్పుడు దేవుడు
యుద్ధాల్లో విజయం ఇస్తాడు. మళ్ళీ ఆ యుద్ధాలు అయిపోయిన తర్వాత దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. ఓకే, ఈ పిక్చర్ చూస్తే ఎవరు గుర్తు వస్తున్నారు? టక్మన్ గుర్తొచ్చేయాలి. జోసెఫ్ హైదరాబాద్లో ఉన్నాడు. యాకోబు గుర్తు వస్తున్నాడు. యాకోబు మరి ఒకసారి చదువుదామా? బైబిల్ తీయండి అందరు కూడా. బైబిల్ ఒక్కసారి తీస్తారా? ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం ఒక్కసారి తీస్తే జెనసిస్ 28. ఒకసారి 3వ వచనం 4వ వచనం చదవండి. చూడండి, ఆల్రెడీ వాళ్ళ నాన్నగారు ఈ బ్లెస్సింగ్ పలుకుతూ ఉన్నారు. ఎవరు? యాకోబు నాన్నగారు ఎవరు చెప్పండి? తప్పు చెప్పిన వాళ్ళకి ఫైనల్ వేసేయాలి సార్. ఓకే, యాకోబు నాన్నగారు ఎవరు? సార్ కొంతమంది అసలు ఏ గొడవ లేదు, మాట్లాడరు. మనకెందుకు లేరా బాబు అని. కొంతమంది అస్సలు మాట్లాడరు. ఎందుకు తెలుసా? బైబిల్ అసలు చదవరు, బైబిల్ గురించి తెలియదు కాబట్టి. సో అలాగే ఆశ కూడా కలగదు. బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, కనీసం కంఠస్థ పెట్టాలి. చూడండి, అదే వ్యక్తుల్ని కొన్ని విషయాలు అడగని అన్ని చెప్పేస్తాను. బైబిల్ కోసం మాత్రం అడిగితే చెప్పరు. అన్నిటి మీద మనసు పెడతారు కానీ దేవుని వాక్యం మీద మనసు పెట్టరు కొంతమంది. ఓకే, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన అభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవశి అయిన దేశమును, అనగా దేవుడు అబ్రహామునకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును అని అతన్ని దీవించాడు. దీవించేస్తారు. ఎవరు దీవించారు ఇప్పుడు చెప్పండి? ఇదేంటి ఇప్పుడే చెప్పారు, మళ్ళీ మర్చిపో. ఎవరు దీవించారు? నాన్నగారు దీవించారు. ఆ వచనాలు. హూ ఇస్ ద ఫాదర్? ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని దీవించారు. దీవించి అయిపోయిన తర్వాత ఇక్కడ కండిషన్ పెడతారు. ఏమంటారంటారే, ఈ దీవెనలన్నీ నీకు ఇస్తున్నాను, కానీ నువ్వు మాత్రం ఈ కనానులో ఉన్నటువంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకంటాడు. అరే, ఇది మాత్రం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ కనానీయులు ఎవరు కూడా నిజమైన దేవుడిని ఎరిగిన వారు కాదు. ఓకే, వాళ్ళకి మరి యెహోవా దేవుని గురించి తెలియదు కాబట్టి అందులో ఎవరిని పెళ్లి చేసుకోక అని అంటే అప్పుడు చెప్తే అంటాడు, మళ్ళీ వెళ్ళిపో, మీ మమ్మీ అలా అన్నీ ఉన్నాడు. అలా అన్ని పేరు ఏం పేరు? అన్ని పేరు ఏం పేరు అండి? మీ అన్నీ కాదు, మన ఇక్కడ అన్నీ. అన్ని గారి పేరు ఏం పేరు? లాబాన్ కదండి. లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయి లాబాన్ కూతుర్ని పెళ్లి చేసుకొని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు ఇంకొద్ది ముందుకు వెళ్దాం. ఇది స్టోరీ జరుగుతున్నాడు. 13వ వచనం నుంచి చదవండి. మళ్ళీ 13, 14, 15 చదవండి. 13. ఓకే, చదవమా గట్టిగా. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునై యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు స్వయంగా కలలో ఆ రాత్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర పడుకుంటాడు ఒక ప్లేస్లో. ఆ ప్లేస్ పేరు లూజు. ఏం పేరు? లూజు అనేటువంటి ప్లేస్లో పడుకుంటాడు. పడుకున్నప్పుడు దేవుడు ఒక మరి కళని చూపిస్తాడు. ఆ కళలో ఏం చేస్తాడంటే అక్కడ ఒక మరి నిచ్చెన ఉండడం, దేవదూతలు పైకి ఎక్కడం, కిందకి దిగడం అవన్నీ చూస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసి తర్వాత లేచిస్తాడు. లేచి కళలో నుంచి లేచి అనుకుంటాడు, ఇక్కడ కంపల్సరీ దేవుడు ఉన్నారు. ఈ స్థలంలో దేవుడు ఉన్నటువంటి స్థలం. దేవుడు నాతో మాట్లాడు. మా నాన్నగారు ఒక ఆశీర్వాదం ఇస్తే దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చారు. నెక్స్ట్ వచనం చూడండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల అంత తగ్గుతుంది. మరియు నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణం. నేను ఇది చదువుతా ఉన్నప్పుడు దేవుడు మరలా నాతో ప్రామిస్ చేస్తున్నారు నిన్న నైట్. ఇది దేవుడు కొంతమందికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఈరోజు మార్నింగ్. నిన్న నైట్ మరలా నేను దీన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు, నిన్న నైట్ కదా మొన్న నైట్ మెడిటేట్ చేస్తున్నప్పుడు దేవుడు అన్నారు, ఇది నేను చర్చ్లో కొంతమందికి ఇస్తున్నటువంటి వాగ్దానం అని చెప్పమన్నారు. ఓకే, ఏమంటున్నారు దేవుడు? నీ సంతానమును భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, నీవు పడమటి తట్టుకును. ఓకే, అందరూ చెప్పండి ఈస్ట్. ఓకే, పడమటి తట్టు. ఓకే, ఎవరెవరైతే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నారో మీరు పడమటి వైపు చూసి చెప్పండి, నేను ఇటువైపు వ్యాపించబోతున్నాను. ఓకే, తర్వాత ఏమంటాడు? పడమటి తట్టును, నో తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును. ఇప్పుడు 4 వైపులు చూసి చెప్తారా? ఏమంటాడు? తట్టును వ్యాపించదు అంటాడు. మీరు ఒకసారి విశ్వాసంతో మాట చెప్పండి. ఈస్ట్ వైపు చూసి చెప్పండి, నేను ఇటువైపు వ్యాపించబోతున్నాను. వెస్ట్ వైపు చూసి చెప్పండి, నేను ఇటువైపు వ్యాపించబోతున్నాను. మరియు ఉత్తరం వైపు చూసి చెప్పండి, నేను ఇటువైపు వ్యాపించబోతున్నాను. దక్షిణ వైపు చూసి చెప్పండి. ఓకే, నేను దిక్కులు చూపించాను. చెప్తారా? 1 2 3 గో. ఆమేన్.
కష్టపడి చెప్పినట్టు అనిపించింది నాకు, విశ్వాసంతో బలంగా చెప్పినట్టు అనిపించలేదు. మీరు మీ సంతానం, మీరు మీ ఉద్యోగము, మీరు మీ ఫ్యామిలీస్ ఇలా బ్లెస్ అవడం దేవుని చిత్తం. దట్ ఈస్ గాడ్స్ విల్. దట్ ఈస్ గాడ్స్ విల్ అండి. ఎవరు దీన్ని కాదన్నా బైబిల్ ఇదే చెప్తాం. అయితే దానికి తగినట్టుగా కొన్ని డెసిషన్స్ మీరు తీసుకోగలిగితే ఈ యొక్క వాక్యాలు మనం అనుభవిస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, 15వ వచనం చూడండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను. దేవుడు ఊరికినే వ్యాపింపచేయడంట, నిన్ను వ్యాపింపచేస్తూ నీ తోడుగా ఉంటాడంట. తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా. ఈ యొక్క బిల్డింగ్ తీసుకోకముందు దేవుడు నాతో అదే మాట్లాడాడు. నాతో పాస్టమ్ గారితో మేము అక్కడ ఉన్నప్పుడు, మేము యాక్చువల్గా ఇక్కడ ఉండేవాళ్ళం. ఆ పాత బిల్డింగ్ మీకు తెలుసు కదా, అక్కడి నుంచి మమ్మల్ని మరి దారుణంగా బయటికి పంపించేశారు. ఆ అనుభవం మాకు తెలుసు. ఇంకా వేరే వాళ్ళు అది కొనుక్కున్నారు, మాకు మోసం చేసి అమ్మేశారు. మీకే అమ్ముతాం అని 10 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు మోసం చేసి అమ్మారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా పక్కన పెట్టిస్తే చాలా ఏడ్చి ప్రార్థన చేశాను ఆ టైం. దేవుడు అప్పుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడు, నేను మరలా నిన్ను ఇదే ప్లేస్కి రప్పిస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయాను తెలుసు కదా, క్రౌన్ బేకరీ వెనక్కి వెళ్ళిపోయాం అటు సైడ్. అది కంప్లీట్లీ నరసింహనగరం, అసలు ఈ సీతమ్మధార రోడ్డుకి కనెక్షనే లేదు. అక్కడికి వెళ్ళిపోయాం. కానీ ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఏంటి ఎలా వెళ్ళిపోయాం, నువ్వు వాగ్దానం ఇచ్చావే, నువ్వు మాట్లాడవే ఈ ఏరియాలో సేవ జరిగిస్తానని, ఈ ఏరియాలో సంఘం స్థాపిస్తానని. ఎందుకు ప్రభా? ఆ టైంలో ఎంత బాధ అనిపించిందంటే, నేనేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అని కూడా ప్రశ్నించుకొని దేవుని సన్నిధిలో చాలా మొరపెట్టినప్పుడు దేవుడు మరలా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడాడు, నేను మరలా నిన్ను వెనక్కి రప్పిస్తానంటే దేవుడు, నేను అనుకున్నాను మరలా దేవుడు ఏదో చేస్తాడని. కానీ అక్కడికంటే మించినటువంటి మెయిన్ రోడ్లో దేవుడు స్థాపించడం మొదలుపెట్టాడు. నేను నిన్న మొన్న ఎవరికో చెప్తున్నాను, ఒకప్పుడు చర్చ్ స్టార్ట్ అయినప్పుడు మీకు గుర్తుందో లేదో, ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసే వాళ్ళం కాదు, సౌండ్ సిస్టమ్ వాడే వాళ్ళం కాదు. బట్ ఈరోజు క్రిస్మస్కి బయటను బహిరంగ మీటింగ్ పెట్టే కృపను దేవుడు మనకిచ్చాడు. దేవుడు కార్యాలు మొదలు పెట్టాడండి. మనకు అర్థం కావట్లేదు అంతే, దేవుడు కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు మనం 10 మందిని 20 మందిని చూసి ఇదే దర్శనం అనుకుంటాం కాదు. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం. వీ హ్యావ్ టు సీ ఇట్ బై ఫెయిత్. ఇది జరుగుతుంది, ఆయన కాలంలో జరిగిస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటాడు, వ్యాపించదు అంటున్నాడు. వ్యాపించిన తర్వాత ఏం చేస్తాను అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటాను. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవండి. తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఏంటండి, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్, పోలీస్ కమిషనర్ నుంచి ఫోన్ కాల్స్, ఏంటి తీసుకున్నారంట, బిల్డింగ్ పెడుతున్నారంట, కడుతున్నారంట, ఓకే ఆపేయాలి, ఇలాంటి కాల్స్ వచ్చాయి. అయితే వెళ్ళిన ప్రతి స్థలములో తోడై ఉండి కాపాడే దేవుడు ఆయన. కాపాడుతూ ఈరోజు ఎంత ఫేవర్ని దేవుడు ఇస్తా ఉన్నాడు అంటే, ఎందుకో తెలుసా, ఇదేదో మనల్ని చూపించడం కోసం కాదు. ఈ ఏరియా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దానికి ఎవరో ఒకరిని ఇక్కడ ప్రార్థనా పరులను పెట్టుకుంటాడు. నేను అనుకుంటా మనల్ని ఎన్నుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మనం ఒక్కరే సరిపోం, ఇంకా దేవుడు చాలా మందిని ఎన్నుకోవచ్చు, కానీ అందులో మనల్ని కూడా ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, సో డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ ఏమంటాడు చూడండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని. అది జరిగేంత వరకు దేవుడు విడిచిపెట్టాం. అందరూ చర్చి నుంచి వెళ్ళిపోతారేమో, కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. అప్పటికి నేను వచ్చుతాను అంతే, వాళ్ళు ఎదిగేంత వరకు నచ్చుతాను. నేను మొన్న ఎవరికో చెప్తా ఉన్నాను, నన్ను చాలా మంది ప్లాట్ఫామ్లో వాడేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, యేసు ప్రభునే వాడేసుకున్నారు కదా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోయినా సరే దేవుడు అంటాడు, వాగ్దానం చేశాను నీకు. ఏమంటాడు అక్కడ, నేను నీతో ఏమంటాడండి, చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఏంటండి, ఈరోజు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే నేను మిమ్మల్ని ఎలా విడిచిపెట్టేస్తాను? మీరు నాకు దేవుడిచ్చిన ఆత్మీయ పిల్లలు, సంఘము, ఎలా విడిచిపెడతాను? కోపం వస్తే తిడతాను, కోపం వస్తే చెప్తాను, లేకపోతే మీరు సరిగ్గా లేకపోతే చెప్తాను, కానీ మిమ్మల్ని విడిచిపెట్టకూడదే. విడిచిపెడితే నేను సేవ చేయడం మానేయాలి. సేమ్ మీరు కూడా దేవుని శిష్యులైతే మీరు నన్ను సంఘాన్ని విడిచిపెట్టకూడదు. నమ్మితే ఆమె చెప్పండి, ఆమె. అది దేవుని పద్ధతే కాదు, దేవుని నియమమే కాదు. ఇక్కడ విడిచిపెట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నమ్మకంగా ఉంటానంటే దేవుడు అది ఒప్పుకోడే. దట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, దట్స్ నాట్ గాడ్స్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒక్కసారి ఎవరో ఒక మంచి మాట అన్నారు, జననము మరణము నీ చేతిలో లేదు. ఏ తల్లికి పుట్టాలని దేవుడిని అడగం, ఏ తండ్రికి పుట్టాలని దేవుడిని అడగం. దేవుడు ఎక్కడ పుట్టిస్తాడో చచ్చింది అక్కడ ఆ తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. ఆత్మీయ జీవితం కూడా సేమ్. దేవుడు సంఘంలో ఏ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర పెడతాడో, నీకు కష్టమున్నా నష్టమున్నా, ఆ తల్లిదండ్రులు రిక్షా వాళ్ళైనా, ఆ తల్లిదండ్రులు కలెక్టర్లైనా ఆ ఇంట్లోనే ఉండాలి. ఎగ్రీ అయితే ఒకసారి ఆమెను చెప్తామా గట్టిగా? సేమ్ అంతే. ఈరోజు ఇంకా నేను పర్వాలేదు, చాలామంది సేవకులను విన్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సిటీల్లోకి వెళ్ళిన తర్వాత, కొన్నిసార్లు కొంత నేర్చుకున్న తర్వాత అది చిన్న సంఘం అని చెప్పి, ఆ సంఘంలో అనేకమైన అవకాశాలు లేవని చెప్పి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఏమంటాడు తెలుసా, అందరూ వెళ్ళిపోతారు, వాగ్దానం నేను చేశాను కదా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను.
ఈరోజు ఇది నమ్ముతాం. ఫెయిత్ఫుల్గా ఫైనాన్సెస్లో ఉండాలి అంటే లాస్ట్ పాయింట్ చెప్పేసి నేను ముగిస్తున్నాను. ఓకే, ముందుకు వెళ్దాము. ఒకసారి 18వ వచనం నుంచి చదవండి. అప్పుడు యాకోబు ఇవన్నీ చూశాడు, దర్శనాలు చూశాడు, దేవుని వాగ్దానాలు విన్నాడు. విన్న తర్వాత వాళ్ళ నాన్నగారు చేసిన వాగ్దానం విన్నాడు, దేవుడిచ్చిన వాగ్దానం విన్నాడు, అన్నీ అయిపోయిన తర్వాత 18వ వచనం అంటున్నాడు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి రాయిని తీసి దానిని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఈరోజు ఎందుకో నేను ఇది మర్చిపోయాను. ఆయిల్ అందరి లైఫ్ మీద ఒక్కసారి ప్రోక్షించాలని దేవుడు ఎందుకో ప్రేరేపించాడు. మీ అందరి జీవితాల మీద దేవుని యొక్క ఆయిల్ పోసి మీరందరూ దేవుని యొక్క ఆలయంలో స్తంభాల్లో ఉండాలి, స్తంభాల్లో ఉండిపోవాలి. స్తంభం కదలదండి. ఓకే, ఈరోజు చాలా మంది స్కాఫోల్డ్స్ లా ఉంటున్నారు. స్కాఫోల్డ్ ఈస్ డిఫరెంట్, పిల్లర్ ఈస్ డిఫరెంట్. తెలుసా మీకు? యు నో వాట్ ఈస్ స్కాఫోల్డ్? స్కాఫోల్డ్ అంటే తెలుసా? ఈ వెనకాతలు నేను ఆఫీస్ కట్టినప్పుడు, లేకపోతే పైన కిచెన్ కట్టినప్పుడు స్కాఫోల్డ్ పెట్టాడు. స్కాఫోల్డ్ అంటే ఇది డెక్కింగ్ అంటారు కదా, డెక్కింగ్ మోపు పెడతారు, మోపు పెట్టి స్లాబ్ వేస్తారు. మోపు ఉంచారా తీస్తారా? మోపు తీస్తారు కాబట్టి అక్కడ స్లాబ్ నిలబడిపోయింది. ఓకే, మోపు తీయలేదంటే ఇంకా స్లాబ్ నిలబడలేదని కొద్ది రోజులు టైం ఉండాలని. మోపు తీస్తారు అంటే అక్కడ స్లాబ్ నిలబడిపోయింది. ఈ రోజులో చాలా మంది మోపుల్లాగా ఉంటున్నారు సంఘాలు. మోపు అంటే స్కాఫోల్డింగ్ అంటే ఆ టైం కొంటున్నారు, ఒక నెల, సంవత్సరం, 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అంతే. స్తంభాల్లాగా ఎవరు ఉండట్లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడికి కావాల్సింది స్కాఫోల్డింగ్ కాదు, దేవుడికి కావాల్సింది ఎవరు? స్తంభాలు కావాలి, స్తంభాలు. ఇక్కడ ఏమంటాడు? మళ్ళీ అది మాట చదవండి. రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఇక్కడ ఉందా ప్రేయర్ ఆయిల్? ఉందా? హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్ ఉందా? ఇక్కడ ఉందమ్మా, చూడండి. చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరు, అది యూత్ మినిస్ట్రీలో అవ్వచ్చు, సండే స్కూల్ మినిస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే మరొక మినిస్ట్రీ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, చర్చ్లో నేను ఒక స్తంభంగా ఉండాలి ప్రభువా. ఓకే, ఆ టైంలో మేబీ ఒక చిన్న రాయిలాగా వచ్చి ఉంటారు మీరు, కానీ ఎప్పుడైతే దేవుడు అభిషేకిస్తాడో మీరు స్తంభంగా మారాలి. ఓకే, సో అక్కడ అదే చేశాడు. ఏమని చేశాడంటే స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. ఓకే, నెక్స్ట్ తర్వాత 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ప్రతి లూజు కూడా ఈరోజు లూజ్ అయ్యి బేతేలుగా మారును కాక. ఆమేన్. ఏ వ్యక్తి, ఏ కుటుంబము లూజ్గా ఉండడానికి లేదు, బేతేలుగా మారాలి. బేతేలుగా మారాలి అంటే ఏం చేయాలి? సేవకుడు ఏం చేయాలంట? నించోమ్మా. ఉన్నటువంటి రాయిని నిలవబెట్టి నూనె పోసి స్తంభంగా నిలబెట్టాలి. ఓకే, ఈ రాయిని నిలబెట్టి నూనె పోసి స్తంభంగా నిలబెట్టాలి. వీళ్ళందరూ ఇక్కడ బేతేలుగా మారిపోవాలి. ఓకే, అప్పుడు ఏమంటాడు చూడండి, నెక్స్ట్ వచనం చదివేద్దాం, కూర్చోండి. మరియు అతడు, ఓకే, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, ఓకే, తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. నెక్స్ట్, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. హల్లెలూయా. చర్చిలో ఎవరెవరైతే రాయిలుగా ఉన్నారో, స్తంభంగా నిలబెడుతున్నామో వాళ్ళు మందిరంగా మారిపోవాలి. అది దేవుని చిత్తం. సో ఇదంతా అవుతూ ఉంటే దేవుడు చేస్తాడు. ఇదంతా అవుతూ ఉంటే నెక్స్ట్ ఏమంటాడు? మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించుదునని ఏం చేశాడంట? మొక్కుకున్నాడంట. తెలుసా? ఇలా మొక్కుకుంటారు, నాకు పిల్లల్ని ఇస్తే నీకేనయ్యా. మీరు చూసారా లేదో, హైందువులు వెళ్ళి చాలా మొక్కుబడులు ఎంతో చేస్తారు. ఇలా పడుకొని చుట్టూ ఆలయం చుట్టూ దొరులుతూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. తడి బట్టలతో దొరులుతూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. ఈరోజు అంటాడు, అయ్యా నువ్వు నాకు తోడై ఉండి నన్ను కాపాడి నన్ను నడిపిస్తే, నాకు వస్త్రం ఇస్తే, నాకు తిండినిస్తే, ఒకవేళ నువ్వు చేసిన వాగ్దానాలు నెరవేరిస్తే నాకు ఇచ్చిన ప్రతి దాంట్లో 10వ వంతు నీకు ఇస్తాను. దట్ ఈస్ అ కమిట్మెంట్, దట్ ఈస్ అ వో వన్ టు గాడ్. పైన ఉందమ్మా, పైన మనలో ప్రేయర్ ఆయిల్ ఉంటుంది. అదర్వైజ్ బ్రింగ్ ద కోకోనట్ ఆయిల్. ఈ సమయంలో నేను ఎందుకో మరి దేవుని చేత ప్రేరేపించబడతా ఉన్నాను. ఎవరెవరికైతే ఇష్టమో రాయిలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్తంభాలుగా నిలబడాలని, ప్రతి ఒక్కరు మందిరములుగా మారాలని, ప్రతి ఒక్కరూ మీరు దీవించబడిన ప్రతి దాంట్లో మరి దేవునికి 10వ వంతు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ దయచేసి ముందుకు రండి, ప్రార్థించేద్దాము. దేవుని యొక్క మరి అభిషేకం మీ మీద నిలిచి ఉండాలని నేను ఆశపడుతున్నాను. రాయిగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక స్తంభంగా నేను ఉండాలని ఆశపడే వాళ్ళందరూ మీరు ముందుకు వచ్చినా లేదా మీరున్న స్థలాల్లో మోకరించిన కొద్ది నిమిషాలు
ప్రభా నేను నా ఫ్యామిలీ రాయిలాగా ఉండడం కాదు, స్కాఫోల్డింగ్ లాగా, ఒక డెక్కింగ్ లాగా ఉండడం కాదు, ఒక స్తంభాలుగా మారాలి ప్రభా. మరొకసారి మీ సేవకుడు ఆ ఆయిల్ మా మీద వేసి దేవా మమ్మల్ని అభిషేకిస్తుండగా మా పిల్లలు మేము స్తంభాలుగా ఉండి మందిరములుగా మారి మాకు మీరు ఇచ్చిన ప్రతి దాంట్లో దేవా నీకు మీరు 10వ భాగం ఇచ్చేటువంటి ఫ్యామిలీస్గా మా ఫ్యామిలీస్ని చేయండి ప్రభా. ఓ రబా షకరల రమా మరికర లే చల్ ముझे तेरे सिंहासन के पास, ले चल मुझे ले चल मुझे raise the voice, मेरे सिंहासन के पास ले चल मुझे. मरొకసారి చెప్దాం, ले चल मुझे ले चल मुझे तेरे सिंहासन के पास, ले चल मुझे मैं तेरे पास आता हूँ पवित्र दिल से, आराधना मैं करता हूँ प्रेमी मन से, मैं तेरे पास आता हूँ पवित्र. Lord, make a doxa, Lord, a pillar in the kingdom of Father, Lord, a pillar in the church, Lord. Rabba shikirala rabba barikarala, rabba shakarala rabba, rabba shikirala, Lord, pillar in Jesus' name, pillar in Jesus' name, Lord, you turn her life as a temple in Jesus' name, Lord. Rabba shakara, nane యాకోబు ఎట్లాగైతే నాయన నూనె పోసి దేవా ఇక రాయిని అభిషేకించి మందిరంగా మారమన్నాడు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మా చర్చ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవా యేసు నామములో నాయన మీరు మందిరాలుగా మార్చమని అడుగుతున్నాను. మందిరములుగా దేవా మీరు నివాసం ఉండేటువంటి స్థలాలుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రబా షకరల రబా షకరల రబా బరికర రబా షకరల రబా బరికర. థాంక్ యూ జీసస్, థాంక్ యూ మాస్టర్. రబా షకరల రబా బరికర. Lord, change him as a temple, Lord. Change him as a temple of Father God. రబా షకరల ప్రతి దాంట్లో ప్రభా నీ కుమారుడు ఇంకా నాయన ఒక మందిరముగా నీకు ఉపయోగపడేటువంటి నాయన ఒక దేవాలయముగా మీరు దీవించండి ప్రభా. అన్ని విషయాల్లో కూడా నాయన మీరు ఫలింపజేయండి తండ్రి. రబా షకరల రబా షకరల. థాంక్ యూ జీసస్. అనాయింట్ లార్డ్, అనాయింట్ లార్డ్, అనాయింట్ లార్డ్. నాయన ఒక రాయిగా వద్దు మాకు నాయన మందిరంగా మీరు చేయండి ప్రభా, ఒక స్తంభంగా చేయండి ప్రభా. నీకు వందనాలు, వందనాలు తండ్రి, నీకు వందనాలు. రబా షకరల రబా బరిక. Lord, I speak your protection, I speak your blessing in Jesus' name, in Jesus' name, in Jesus' name. Rabba shakara rabba shakara rabba. Lord, thank you master, thank you Lord. Rabba shakara, make him Lord, make him. Hallelujah, hallelujah. Rabba naina ni kumaruni tandri naina oka ఆలయంగా చేయండి, ఒక మందిరంగా చేయండి, దీవించండి, దీవించండి అన్ని విషయాల్లో ప్రభా. నాయన 10వ వంతు ఎప్పుడు కూడా నాయన మరి టచ్ చేయకుండా నీకు ఇచ్చివాడిగా చేయమని ప్రార్థన చేస్తాను. Anoint her, Lord. Release your anointing, Lord. నాయన ఒక చిన్న రాయి స్తంభంగా ఎలా మారిపోయిందో, చిన్న రాయి ఒక మందిరంగా ఎలా మారిపోయిందో, ఇక్కడ ఉన్న ప్రతి చిన్న రాయి కూడా దేవా అలా మందిరాలుగా మారాలి ప్రభా. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరం అయిపోతే నేను చర్చ్ అంత దీవెనకరంగా ఉంటాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఐ ప్రే రవితేజర్ ప్రభా నాయన మీరు దర్శించి దేవా నీకు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా, నీకు ఇష్టమైనటువంటి ఒక నాయన ఒక మందిరముగా మీరు మార్చండి ప్రభా. నాయన తన లైఫ్ ద్వారా మీరు ప్రత్యక్షం అవ్వాలి ప్రభా. You must be revealed through his life, Lord. I pray for Lord. Lord, thank you, Father. Thank you for Pastor, Lord. Anointing more and more, anointing more and more. Lord, let more anointing be on his life. Lord, he is already being used by you. And Lord, he should be a temple where Jesus can be expressed through his temple of Father, Lord. Thank you, Master. Thank you. Oh, hallelujah. Thank you, Master. అధికారం వేడుకుంటున్నాను, అపర్ణ మీద నీ అభిషేకం వేడుకుంటున్నాను. అపర్ణ అనే ఒక చిన్న రాయిని మీరు స్తంభంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను, దీవించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. నువ్వు వెళ్ళే స్థలంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు కావాల్సిన వస్త్రాన్ని ఇస్తానన్నావు, నీకు ఆహారాన్ని ఇగో నేను నిన్ను కాపాడి నిన్ను దీవిస్తాను అని చెప్పినట్లుగా దేవ ఆంటీని అన్ని విషయాల్లో ప్రభు మీరు అలాగే దీవించారు. ఇంకా 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 నీ కుమార్తెను దేవ ఒక స్తంభముగా యేసు నామములో దీవించమని ప్రార్థన చేస్తాను. రబాబ షకరల రబాబ షకరల రబాబ షకర.
థ్యాంక్ యూ ప్రభా. అంకుల్ బట్టి వందనాలు. అంకుల్ మీద నీ రక్తం వేడుకుంటున్నాను ప్రభా. దేవా అంకుల్ మీద నీకు ఆరోగ్యమును పలుకుతున్నాను ప్రభా. నేను ఇప్పటికే దేవా మీరు ఒక స్తంభంగా చేశారు. బలమైన మూల స్తంభంగా చేయండి ప్రభా. మూల స్తంభంగా చేయండి తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్ ప్రభా. ఇదిగో నేను అక్కను బట్టి నీకు వందనాలు. దేవా అక్క మీద నీ రక్తం వేడుకుంటున్నాను. దేవా అక్కను కూడా మీరు దీవించండి ప్రభా. నేను తన పిల్లలకి తనకి కావాల్సినటువంటి కృపంతా మీరు దయచేయండి ప్రభా. ఎక్కడా కూడా నేను ఎలాగైతే లాభాను దేవా మరి అక్కడ సిద్ధంగా ఉన్నాడు, యాకోబు కోసము నేను ఎదురు చూస్తా ఉన్నాడు. యాకోబు కోసం లాభాన్ని ఎలా వాడుకున్నావు, అలాగే ఈ కుటుంబం కోసం మీరు ఎవరిని వాడుకోవాలనుకుంటారో వాడుకోండి ప్రభా. ఈ కుటుంబాన్ని మీరు ఒక స్తంభముగా దీవించండి ప్రభా, మందిరముగా దీవించండి ప్రభా. పిల్లల్ని కూడా మీరు ఆకర్షించుకోండి, ఎక్కడ తప్పిపోకుండా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. Lord bless Anu Lord, bless her Lord. దీవించండి ప్రభా, దీవించండి ప్రభా. దీవించువాడువు నీవే నాయనా, హెచ్చించువాడువు నీవే దేవా. ఒక మందిరముగా దీవించమని ప్రార్థన చేస్తా. ఒక రాయిగా కాదు, ఒక మందిరముగా, ఒక స్తంభముగా మీరు దీవించండి నాయనా. తనని తన గర్భఫలమును మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నా దేవానికి స్తోత్రం. నాయనా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. ఉదయం బట్టి వందనాలు దేవా. ఉదయం మీరు ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తారు. ఉదయం కావలసిన సమస్త విధములైన బలము దయచేయండి ప్రభా. జాబ్ లో కానీ, ఫ్యామిలీలో కానీ, ఇంకా ఉదయం ప్రభా నీ చేతిలో వాడబడేటువంటి ఒక ఆయుధంగా చేయండి ప్రభా. ఆరోగ్యం ఇవ్వండి ప్రభా, కృపనివ్వండి జ్యోతిని మీరు దర్శించండి ప్రభా, దర్శించండి. మీరు దర్శిస్తే తన జీవితం మారిపోతుంది. దర్శించండి ప్రభా. విజిట్ జ్యోతి ఇన్ జీసస్ నేమ్. విజిట్ యువర్ డాటర్. ఈ దర్శనం కలగాలి ప్రభా. థ్యాంక్ యూ. మీరు దర్శించండి, వాడుకోండి ప్రభా. నాయన రాయిలుగా వద్దు ప్రభా. నాయన రాయిల్లాగా తలకేడుగా ఉన్నారేమో స్తంభాలుగా మార్చమని ప్రార్థన చేస్తాను. స్తంభాలుగా మార్చు ప్రభా. నీకు వందనాలు. పాల్ తన కుటుంబం సంఘములో మందిరాలుగా ఉండాలి ప్రభా. తన పిల్లలు ఒక మందిరములుగా ఉండాలి. ఆయన బేతేలు అన్నటువంటి కుటుంబంలో చూడగలగాలి ప్రభా. నిశ్చయంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అని ప్రజలు సాక్ష్యం చెప్పాలి. అట్లాంటి ఫ్యామిలీగా, అట్లాంటి మూల స్తంభాలుగా వాళ్ళని, మేరీని, పిల్లల్ని మీరు దీవించమని అడుగుతున్నాను. Thank you Lord. You are making her as a temple. Lord, you are making us a Bethel. Lord, you are making her, and Lord, wherever she go, you will be with her. Lord, wherever she go, you are providing her food. You are providing her, Lord, as you promised, the clothes. You are providing every requirement of her life. For her future. Lord, we shall not worry for anything, Lord. Rabba Shakara, Rabba Shakara. Lord, I sprinkle your లియానాని సంఘములో ఒక స్తంభంగా చేయండి. నేను ఈ సంఘములో లియానాని దేవా మీరు దర్శనంలో చూసేటువంటి కుమార్తెగా ఆ యొక్క నిచ్చెన మీద నేను దేవదూతలు ఎక్కి దిగడం ఎట్లాగైతే యాకోబు చూశాడో అట్లాంటి అభిషేకం లియానాకి దయచేయండి ప్రభా. కృప దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. నిన్నే కీర్తింతును యేసు, నిన్నే కీర్తింతును. మరి అద్భుతమైనటువంటి ఒక స్తంభముగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. Oh hallelujah. I speak that authority, I speak that favor, I speak that power of the Holy Ghost, I speak the presence of God. Oh rabba shakara, rabba shakara. Thank you Lord, thank you Master. Lord, I sprinkle your precious blood on your servant of Father Lord. ప్రభా నీకు వందనాలు. నేను ఒక మూల స్తంభంగా మీరు మమ్మల్ని నిలబెట్టారు దేవా. ఇంకా మేము చేయగలిగిన పనులకి బలం ఇవ్వండి, నీ కృపనివ్వండి, నీ అభిషేకం ఇవ్వండి. మీరు డోర్స్ ఓపెన్ చేయండి దేవా.
నాయన అవసరమైన వస్త్రము, అవసరమైన ఆహారము, అవసరమైన ఆశీర్వాదం అన్ని మీ సేవకురాలకు మీరు దయచేసి దేవా అనేకమైనటువంటి బేతేలులను స్థాపించడానికి నాయన మీ సేవకురాలను మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అనేకమైన బేతేలను మేము కనుగోగలగాలి ప్రభా దేవా. అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో బేతేలను మేము స్థాపించాలి. ఆ కృప దయచేయమని అడుగుతున్నాం. నీకే వందనాలు, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ రబా బషకరాల రబా బరికరాల. దయచేసి వీలైన వాళ్ళందరూ రెండు చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరూ కూడా రెండు చేతుల పైకెత్తి ప్రభా ఈరోజు మీరు మమ్మల్ని ఎలా నడిపించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బషకరాల రబా బషకరాల రబా రబా బషకరాల శందరాల రబా బషకరాల హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా బషకరాల ఓ రబా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అవును ప్రభు, నీకు వందనాలు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరు కూడా ఏకీభవిద్దాము. పాస్టర్ గారు మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా అందరూ ఏకీభవిస్తూ ప్రార్థనలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఏ ఉదయ కాలం నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. బేతేలుగా తండ్రి ఇదిగోనైనా దేవుని మందిరములుగా ప్రభువా దేవా ఇదిగోనైనా దేవా సంఘం అంతటిని ప్రభువా మీరు నిలవబెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎన్నో పలకబడిన దీవెనలు ఉన్నాయి దేవా. ఇదిగో ఒక రాయిలాగా ఉండిపోదాం అని అనుకున్న ఆలోచనలు ఉంటాయి తండ్రి. ఇదిగో నా పరిస్థితి ఏంటిలే, నన్ను ఎవరు వాడుకుంటారులే అన్న ఆలోచనలు ఉంటాయి. కానీ నాయన ఈరోజు నాయన కింగ్స్ ఫ్యామిలీ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరిని, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు నాయన ప్రతి ఒక్కరిని నాయన నీ మందిరములుగా మీరు ప్రతిష్ఠించారు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘము తూర్పు పడమర ఉత్తర దక్షిణములు యేసుక్రీస్తు నామములో వ్యాపించును గాక. అన్యుల ప్రవాహం వల్లే గుంపులు కూడా మీ ఎద్దుకు వచ్చేదన్న వాగ్దానము యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. దేవా ఇదిగో ప్రభా మేమందరము దేవుని ఆలయములు మరియు పరిశుద్ధాత్మ మాలో నివసించుచున్నారని ప్రభా ఆ స్పృహతోనైనా మా జీవితాలు మేము జీవింతుము గాక. దేవా ఇదిగో లోకమంతా ప్రభా దేవా వాక్యానికి వ్యతిరేకంగా ఇదిగోనైనా పరిచయకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా దేవా ఇదిగోనైనా మా దేశం అంతా నిలబడుతున్న ఈ తరుణంలో ప్రభా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మా సంఘంలోని ప్రతి ఒక్కరు నీ అగ్నితో నింపబడుదురు గాక. మా సంఘంలోని ప్రతి ఒక్కరు నీ పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక. మా సంఘంలోని ప్రతి ఒక్కరు ప్రభా వారు వెళ్తున్న ప్రాంతములంతా కూడా నాయన తండ్రి నీకు వందనాలు తలక్రిందులు చేదురు గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా రైజింగ్ అండ్ సెండింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్ అనే ప్రభా ఈ యొక్క దర్శనమును ప్రభా మీరు నెరవేరుస్తున్నారు. నీకు వందనాలు. ఇయర్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ నిజమే 2021 ఈ చర్చ్ తీసుకున్నప్పుడు అదే వాగ్దానం ఇచ్చారు. మరి 2025లో కూడా మీరు అదే వాగ్దానం ఇచ్చారు ప్రభా. మరి కేవలం ప్రభా దేవా చర్చ్ విషయమైన అప్పు తీరిపోవటం మాత్రమే కాదు ప్రభా దేవా సంఘమును విశాలపరచుట విషయంలోను సంఘంలోని వారందరినీ ప్రభా సంఘములుగా చేయట విషయంలోను ప్రభా మీరు కలిగిన దర్శనం అంతా యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. ఈ సంవత్సరం అనేకమైన బ్రాంచ్ చర్చెస్ స్థాపించబడును గాక. ఈ సంవత్సరం ప్రభా ఇక్కడున్న వారందరూ ప్రభా నానా నీ కొరకు మహా సైన్యములుగా యోధులుగా నిలబడుదురు గాక. ప్రభు మాట సెలవిచ్చున్నాడు దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యం అన్న ప్రభా ఆ వాగ్దానము యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. మరి నాయన ఈరోజు నాయన ప్రవచనాత్మకంగా ఉన్న ఈ రోజు ప్రభా నాయన మరి రవితేజాన్ని తీసుకొచ్చారు, స్పెషల్గా దేవా చార్ల్స్ని మా మధ్యకి తీసుకొచ్చారు, సుజాతని తీసుకొచ్చారు ప్రభా. అలాగే నీ తండ్రి నాయన దేవా ఇదిగో చర్చ్లో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శిస్తున్నారు ప్రభా. హెప్సిని తీసుకొచ్చారు దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇయర్ ఆఫ్ గాడ్స్ గ్లోరీలో మరి దేవా ఇదిగో ఎన్నో ఏళ్ళగా ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు ప్రభా. మరి నాయన ఇదిగో క్రొత్తగా ఉన్న వారందరినీ మీరు లేవనెత్తుకుంటున్నందుకు నీకు వందనాలు. నిజమే దేవా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మంది. ఆ కొద్ది మందిగా సంఘంలో ఉన్న వారందరినీ మీరు నిలవబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరు వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎవరు వెనుదిరగడానికి వీల్లేదు, ఎవరు ఈ లోకమును ప్రభా స్నేహించడానికి వీల్లేదు, ఎవరు ప్రభా ఈ లోకాశల్లో కొట్టుకొని పోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు భయముతో భక్తితో ప్రభా ఒక సంఘములుగా నాయన స్థాపించబడి నీకు మహిమకరంగా ఉండడానికి కృప చూపించండి. నీకు వందనాలు
దేవా ఇదిగో ప్రభా మరి నాయన 25th నాయన ఆంటీ అంకుల్ జీవితంలో ప్రభా 39 సంవత్సరాలు వారి జీవితంలో మీరు చూపిన విశ్వాసము తండ్రి నాయన మీ యొక్క కృప కాపుదల దేవా వీటన్నిటి బట్టి నీకు వందనాలు. రక్షణను బట్టి నీకు వందనాలు. అనేకులకు దీవెనకరంగా మీరు చేశారు, వందనాలు. మా సంఘంలో ప్రభా మూల స్తంభాలుగా మీరు చేశారు, మీకు వందనాలు. మరి 30 సంవత్సరాలు నువ్వు చేసిన కార్యం అంతటి బట్టి మీకు వందనాలు. మరి 40వ సంవత్సరంలో ప్రభా అడిగిడుచుండగా సంఘం అంతా ఎగివించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవానికి వందనాలు ప్రభా. దేవా ఇదిగో వారి పట్ల నీ చిత్తం యేసుక్రీస్తు నామములో బయలుపరచబడును గాక. దేవా వారు ఒక సంఘమునకు స్థాపకులుగా ప్రభా ఇదిగో నేను దేవా వెల్లుట నీ చిత్తం అయితే ప్రభా యేసుక్రీస్తు నామములో నీ చిత్తము వారి జీవితంలో బయలుపరచబడును గాక. ఓ తండ్రి నీకు వందనాలు. ఆ 25వ తారీఖున ప్రభా ప్రార్థన అంతా నీకు మహిమకరంగా మీరు జరిగించి మీరు మహిమ పొందండి. మరి రియా ప్రిన్స్ ఎగ్జామ్స్ అన్నిట్లో ప్రభా దేవానికి వందనాలు. దేవాని కాపుదల యేసుక్రీస్తు నామములో నీ జ్ఞానము నీ అభిషేకము దేవా దేవుని యొక్క మహా తండ్రి వాగ్దానంలో నెరవేర్పు ఇద్దరి జీవితంలో యేసుక్రీస్తు నామములో జరుగును గాక. నీకు వందనాలు చెల్లిస్తూ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీకు అప్పగిస్తూ ఎవరు నాయన తప్పిపోవడానికి వీల్లేదు. ఈ మహిమ సంవత్సరంలో వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చూసి నాయన దేవ ఎవరు నాయన ఇదిగో పర్వాలేదులా అనుకోవడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్కరిని నాయన నీ దుడ్డు కర్ర నీ దండముతో ప్రభా ప్రతి ఒక్కరిని నాయన